కర్నూలు పార్లమెంట్లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు ఆగడాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా కొంతమంది ఉన్నారు, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు. దాంట్లో ముఖ్యంగా ఆదోన్ నియోజకవర్గానికి సంబంధించి సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఈయన ఏ విధంగా ఆగడాలు చేశాడంటే, సెటిల్మెంట్లు పంచాయతీలు అధికంగా చేస్తూ ఉంటారు. ఇందుకు కమిషన్ పుచ్చుకుంటా ఉంటారు ఎంతో కొంత. ఏదైనా లాభదాయకంగా ఉంటే ఇరువురు మధ్య తానే ఓ సెటిల్మెంట్ ఆస్తి సొమ్మును లాగేసుకుంటారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి మామూలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గుత్తేదారుల దగ్గర పర్సంటేజ్లు తీసుకుంటూ ఉన్నాడు. దీనికి మట్కా అలవాటు ఉంది. ఇసుక వాహనాలు ఆదోనికి వస్తే చాలు, ఎమ్మెల్యే నియమించిన టీం కు ఆ ఇసుక అమ్మేసి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎక్కువ ధరలకు ఆ ఇసుకను అమ్ముతుంటారు. అంటే తక్కువకు తీసుకొని ఈ విధంగా ఎక్కువకు అమ్ముతూ ఉన్నాడు. ఇదే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతాయి అన్నిటికీ మామూలు సాయంత్రం ఇంటికి వచ్చి ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా మరోవైపు కుమారుడు సైతం చిన్నపాటి దందాలు చేస్తూ ఉన్నారు. ఇసుక వంటి వాటిలో మామూలు పుచ్చుకుంటారు. భార్య సైతం రిజిస్ట్రేషన్ వాటిలో పెద్ద మొత్తాల్లో వాటాలు తీసుకుంటున్నారు. వారు అనుచరులు భూ కబ్జాలు, అక్రమ మైనింగ్, అదేవిధంగా మట్టి తరలింపు వంటివి చేస్తూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు, కొండలు కొల్లగొట్టడం, ఇసుక అక్రమ తరలింపు, కర్ణాటక మద్యం వ్యాపారం, క్రికెట్ బెట్టింగ్లు, జగనన్న ఇళ్ల స్థలాల సేకరణలో రైతుల పేర్లు చెప్పి సొమ్ము దిగమింగడం, రిజిస్ట్రేషన్ శాఖలో పర్సంటేజీలు, పేకాట, మట్కా నిర్వహణ, మట్టి దందా, వెంచర్లు వెళ్ళి కమిషన్ ఇవ్వాల్సిందే లేదా భూమిలో వాటా చెల్లించాలి. ఈ విధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కర్నూలు పార్లమెంట్ లో కొడుమూరు నియోజకవర్గంలో జరిగిన అవినీతి, అక్కడ సుధాకర్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఏం చేశారో ఒక్కసారి చూడ. కొడుమూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జడ్జెడ్డి సుధాకర్ వైసీపీ తరఫున గెలుపు. ఈయన కుటుంబ నేపథ్యం మధ్యతరగతి అయినా కానీ ఈయన చాలా స్థలాలు కబ్జాలు చేశాడు. ఇటీవల కాలంలో గూడూరు మండలం మొత్తం మీద చూస్తే కర్నూలు నగర పరిధిలో బి తాండ్రపాడులో పాణ్యం ఎమ్మెల్యేతో చేతులు కలిపి కోట్ల విలువ చేసే చెరువును కబ్జా చేశారు. ఎవరు? ఈ సుధాకర్ గారు. అదేవిధంగా కర్నూలు మండలం జోహారాపురం, పసుపుల ప్రాంతాల్లో వక్స్ బోర్డు భూములు తీసుకున్నారు. ఇటీవల కాలంలో గూడూరు మండలం పెంచికలపాడులో తన అనుచరులు 8 ఎకరాల పొరంబోకు స్థలాన్ని కబ్జా చేసేందుకు సహకరించారు. దీని విలువ ప్రస్తుతం ఎకరా 40 లక్షలు, మొత్తంగా 3.20 కోట్లు. గూడూరు పట్టణంలో గోవుల మరుభూమి 1.52 ఎకరాలు 2 కోట్లు విలువ చేసే భూమిని తన అనుచర వర్గాలకు చెందేలా ఇప్పించారు. వీటిలోనూ ఇతని వాటా ఉంది. స్థిరాస్తి వ్యాపారాల్లో తన పాత్ర కొనసాగిస్తూ అంగన్వాడీ పోస్టు భర్తీ 2 దఫా జరగ్గా ఒక్కో పోస్టుకు 2 నుంచి 5 లక్షల వరకు మామా గిస్సన్ ద్వారా పనులు చేయించి పోస్టులను కమిటీ సభ్యుడిగా ఎన్నిక చేసి ఇసుక రీచ్ల నుంచి వస్తున్న లోడు వాహనాలు పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కంపెనీతో ఎమ్మెల్యే మాటలు నెల మామూళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇది వీళ్ళ చరిత్ర. అదే విధంగా వీళ్ళు ఇంకా చాలా విధంగాలుగా అవినీతి చేశారు. సి బెలగల్ మండలంలో ఎర్రమట్టిని ఎమ్మెల్యే అనుచరుడు ఎర్రన్న జేసీబీలు పెట్టి తవ్వుతూ వ్యాపారం చేస్తున్నారు. అదే దాని మండలం సి బెలగల్ మండలంలో ఇసుక రీచ్ల్లో ఎమ్మెల్యే కోట్ల హర్ష కర్నూలు ఉప మేయర్కు వాటాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు కొడుమూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని తినేస్తూ ఉన్నారు. అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఈయన మాటలు బాగా తీయగా చెప్తూ ఉంటాడు. చేసేవన్నీ ఎలాంటి పనులు చూడండి. 10,000 మందికి పైగా పేదలకు టిట్కో గృహాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు నుంచి హామీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా చేయలేదు. అదేవిధంగా జీజీహెచ్లో 2వ అత్యవసర కార్యక్రమం దాన్ని మర్చిపోయారు. అదేవిధంగా ఈయన చేసిన ఆగడాలు అన్ని కాదు. హఫీజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల అనుచరులతో కలిసి పలు దందాలకు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చే బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారంటే ఇతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత దిగజారిపోయి ఉన్నాడో ఒక్కసారి చూడండి. తుంగభద్ర నదిలో స్థలాన్ని ఆక్రమించుకుని తన సొంత ఇంటిని విస్తరించుకున్నారు. నగరంలో కోట్ల విలువైన వక్స్ బోర్డు స్థలాలను కడప జిల్లాకు చెందిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషాతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు విలువ చేసి సంతోష్ నగర్, బుధవారపేట, జోహారాపురం తదితర ప్రాంతాలు వక్స్ స్థలాలు తన అనుచరుల పేర్ల మీదుగా ఆక్రమించుకున్నారు. ఆ విలువైన స్థలాలు ఎమ్మెల్యే తన బినామీలతో అనుచరుల ముఖ్య నాయకుల పేర్ల మీద రాయించుకుని వారి గుప్పెట్లో పెట్టుకున్నారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం ముందుకు సాగడం, ప్రతి వార్డులోనూ సమస్యలు నెలకొన్నాయి. ఈ విధంగా కర్నూలుకు సంబంధించిన హఫీజ్ ఖాన్ ఈ విధంగా అవినీతి అక్రమాలు కర్నూలు మొత్తాన్ని మింగేస్తూ ఉన్నాడు ఈ హఫీజ్ ఖాన్. ఇంకొకటి ఏంటంటే చూస్తే మనం మంత్రాలయం వై బాలనాగిరెడ్డి గారు, ఈయన ఏంటంటే ఈయన ఆగడాలు ఇంత అంతా కాదు. బాలనాగిరెడ్డి కుటుంబంలో వై ధర్నీధర్ రెడ్డి కుమారుడు, జయమ్మ సతీమణి సీతారామిరెడ్డి అన్న, వై ప్రదీప్ రెడ్డి అన్న కుమారుడితో పాటు బంధువులు బాపురెడ్డి బామర్ది, గుర్రెడ్డి భీమిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, మురళీరెడ్డి, ఎమ్మెల్యే పిఏ వెంకటరామరెడ్డి అక్రమాలు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందాలు నిర్వహిస్తారు. ఓ గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పొలం తీసుకుని ప్లాట్ల వ్యాపారం మొదలు పెడితే ఎకరానికి డిమాండ్ బట్టి కనీసం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు డబ్బులు వాటాగా ఇవ్వాలి. అవి కాక అందులో స్థలాలు కేటాయించాలి. ఇంతటితో ఆగని వారు వై ప్రదీప్ రెడ్డి, సీతారామరెడ్డి, ధర్నీధర్ రెడ్డి వాటాలు ఇవ్వాలి. ఇలా దోపిడీ చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా భూముల్ని ఈ విధంగా ఏది పడితే అది వీళ్ళ బంధువర్గాన్ని మొత్తాన్ని పెట్టి మొత్తం మంత్రాలయం నియోజకవర్గాన్ని దోచేస్తూ ఉన్నాడు ఈ బాలనాగిరెడ్డి.
ఈ విధంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఏ విధంగా అవినీతి చేస్తున్నారు వీరు ఒక్కసారి ఆలోచించండి.